ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అందరు వాయిస్ సైలెంట్ అయిపోయినా కూడా ఒక వాయిస్ మాత్రం యాక్టివ్గా మాట్లాడుతూనే ఉంటుంది. అదే మా ప్రేరణ. ప్రేరణ కంటే పేను 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 అప్పల పిలుస్తుంది యష్మి. అది ఎక్కువ మైండ్లోకి వచ్చేస్తుంటుంది. తమిళ్ నుంచి కన్నడ సెటిల్, అక్కడ నుంచి మాతృభాష. ఇంట్లో ఫోర్సా ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది, లేకపోతే నీ ఇంట్రెస్టా? నేను చాలా ఆర్గ్యూ చేస్తా. మై మదర్ ఫాదర్ లాయర్ అయిపోదాం, ఈజీ అయిపోతుంది అనుకున్నా. ఇంజనీరింగ్ చేశాను. నాకు హిస్టరీ చాలా ఇష్టం, సో ఆర్కియాలజిస్ట్ అవ్వాలి అనుకున్నా. బయాలజీ ఇష్టం, బయాలజిస్ట్ అవుదాం అనుకున్నా. బయాలజిస్ట్. ప్రేరణ టాపిక్ వస్తే అది మా బ్యాచ్లో ఒక అబ్బాయి, తను నడవడం కానీ ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. వీడు ఈ డబ్బా నిఖిల్ ఎక్కడ కన్నడలో అన్ని మూవీస్ చేసి మళ్ళీ తెలుగులో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను కన్నడ మూవీస్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఏమైందంటే దానిలో డైరెక్ట్గా అడిగేశారు. అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్నడ ఆర్టిస్టులు అందరూ కూడా ఇటు తెలుగుకి వచ్చేసి ఇక్కడ లీడ్ రోల్స్ చేస్తున్నారు అని విన్నా. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. కన్నడ ఇండస్ట్రీ కూడా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అందరు వాయిస్ సైలెంట్ అయిపోయినా కూడా ఒక వాయిస్ మాత్రం యాక్టివ్గా మాట్లాడుతూనే ఉంటుంది. అదే మా ప్రేరణ. సో ఈరోజు మన గెస్ట్. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ప్రేరణ. హౌ యూ? నాకు ప్రేరణ కంటే పేను 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 అప్పల పిలుస్తుంది యష్మి. అది ఎక్కువ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు యాక్చువల్లీ అది పేను పేను తర్వాత చాలా మంది నన్ను పేను అని పిలుస్తారు. దేనికి వచ్చింది ఆ పేను అనే పేరు? పేను నా యాక్చువల్లీ మేము హౌస్లో ఉన్నప్పుడు గంగవ్వకి మా పేరు చెప్పడం రాదు. సో గంగవ్వ నన్ను పేనానో ఏదో పిలిచేది. అది క్యూట్గా ఉందని యష్మి పిలవడం స్టార్ట్ చేసింది. అంగే ఐ మీన్ అలానే ఆమె పేను అనేది నన్ను యష్మిని అనేది అలా వచ్చేసింది. ఇప్పుడు అందరూ అలానే పిలుస్తారు. కానీ నేను రీసెంట్గా ఒక ఏదో సమ్ షార్ట్ వీడియో చూసా. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మొత్తం అందరి పేర్లు చెప్పకుండా యష్మి పేరు చెప్పలేదు ఎందుకు? థ్యాంక్స్. ఎంతోమంది యష్మి ఫ్యాన్స్ నన్ను ఎలా తిట్టుకున్నారో తెలుసా? నన్ను పోస్ట్లో పెట్టి ఈ స్నేక్ నీ నమ్ముకు అంతలా పెట్టారు. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఎలా చెప్పాలో తెలీదు, బట్ మీరు అడిగేశారు. వెరీ గుడ్. నేను చెప్పలేదు, ప్రామిస్, అడగడానికి చెప్పలేదు. అసలు నేనేం చెప్పలేదు క్వశ్చన్స్. అవును. సో అదేంటంటే ఎప్పుడు నేను యష్మితో మాట్లాడతానో ఎప్పుడు కలుస్తామో వీఆర్ వెరీ లైక్ ఏదో జాన్ జిగ్రీ దోస్త్ లాగా ఉంటాము, చాలా క్లోజ్గా. బట్ రెగ్యులర్గా మాట్లాడేది లైక్ ఆమె గ్రూప్ ఉంది. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఆమె రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నాకు ఇలా ఫోన్లో మాట్లాడడం కలవడం ఎక్కువ అలవాటు లేదు. నేను నా ఇంట్లోనే ఉంటా. సో కలిసినప్పుడు చాలా మాట్లాడతా. సో బట్ జనరల్గా ఏదైనా కొంచెం కంపారిటివ్లీ రెగ్యులర్గా అంటే నేను నిఖిల్తో, ప్రియాంకతో ఏదైనా ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి అడ్వైస్, సలహాలు, వీళ్ళతో కూడా చిట్చాట్కి ఎప్పుడూ ఫోన్ చేయలేదు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు నన్ను. బట్ అలా సో జనరల్గా ఎప్పుడు మాట్లాడే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళ పేరు వచ్చింది. బట్ రెగ్యులర్గా నేను యష్మి కూడా నన్ను వదిలేసి గోవా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. సో ఆమె ఫ్రెండ్స్తో ఉంటుంది. నాకు ఆ సెకండ్లో ఎక్కువ కలవలేదు కదా. సో అప్పుడు ఆమె పేరు నాకు రాలేదు. అండ్ దానికి నాకు తిట్టారు చూడండి. పాపం ఆమె మాత్రం నా ఇంటర్వ్యూలో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే నీ పేరు చెప్పింది. దొంగ చెప్పింది తెలుసు. దొంగ ఆమె నన్ను కలవదు, నాకు ఫోన్ చేయదు, నా పేరు మాత్రం చెప్పేసింది. సో ఇప్పుడు బట్ అలా అని ఆమె నాకు క్లోజ్ అని కాదు, ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ దట్ మీట్ అయినప్పుడు ఆ క్లోజ్నెస్ తెలుస్తుంది. జనరల్గా అయితే ఆమె లైఫ్లో ఉంది, నేను నా లైఫ్లో ఉన్నా. ఆమె అందరికి తెలుసు ఆఫ్టర్ 6 ఫుల్ పార్టీ మోడ్. నేను ఇంట్లో టీవీ చూసుకుని నా హస్బెండ్తో ఉంటూ ఐఎమ్ దట్. సో జనరల్గా సోషల్ సెట్టింగ్లో వీఆర్ డిఫరెంట్ లైక్ దట్.
బట్ యా కానీ ఇదేదో హౌస్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. బెస్ట్ ఫ్రెండా కాదు, ఒకసారి ఏమో క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, ఇంకోసారి we are క్లోజ్ close ఫ్రెండ్స్ ఇప్పుడు బట్ నాకు అంత క్లోజ్ కాదు. వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు నేను ఆమె కలిసినప్పుడు ఎలా ఉన్నామో అది జనాలకు నచ్చింది. ఇప్పుడు కూడా ఆఫ్ కెమెరా ఎప్పుడు కలుస్తామో అలానే ఉన్నాం. మేము కలిసేదే చాలా తక్కువ అని చెప్తున్నా. కలిసినప్పుడు అంతే క్లోజ్గా ఉంటాం, అంతే అరే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే అన్నట్టే ఉంటాము. బట్ ఇట్స్ జస్ట్ దట్ జనరల్గా ఆ కలిసే ఇది రాదు. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటా, ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఆర్ వైస్ వర్సా, లేకపోతే ఆమె గోవాలో పడి ఉంటుంది. ఇప్పుడు కూడా గోవాలోనే ఉంది ఆమె ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇట్స్ జస్ట్ దాట్ హౌస్లో కలిసి ఉండడం చూస్తారు, బయట కూడా కలిసి ఉండడం చూస్తే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు అలానే ఉన్నాం, కలవడమే చాలా రేర్, అంతే. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ప్రేరణ చాలా తెలివైన అమ్మాయి, యాక్సెప్ట్ చేస్తావా? ఆఫ్ కోర్స్. సో ఎట్లాంటి తెలివి అంటే హౌస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు ఒక బ్యాచ్తో ఉండి ఎప్పుడైతే కొత్త వాళ్ళు లోపలికి వచ్చారో, సో ఎక్కడైతే గేమ్ చేంజ్ అవుతుంది, మేబీ వీళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది, నాగార్జున గారు చెప్పిన మాటలు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇవి కానీ ఇన్పుట్స్ కానీ తీసుకుని వెంటనే షిఫ్ట్ చేసేసి ఈ బ్యాచ్తో తిరగడం స్టార్ట్ చేసే అంత తెలివైనది ప్రేరణ. మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హౌస్లో ఉన్నప్పుడు బయట ఎక్కడ నెగిటివ్ అవుతుందో ఎక్కడ పాజిటివ్ అవుతుందని ఎలా తెలుసు? బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు కదా, బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్పారు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎవరు వైల్డ్ కార్డ్స్ వచ్చేది బయట నుంచి, వాళ్ళు ఏం చెప్పారు? అట్లీస్ట్ ఎక్కడ ఏం డిస్కషన్ మీ మధ్య వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఉండడం స్టార్ట్ కాలేదు. దెర్ వాజ్ అ పాయింట్ విష్ణుతో నా గొడవ ఎక్కువ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మేము ఓజీస్ అండ్ వైల్డ్ కార్డ్స్ ఉన్నప్పుడు, ఓజీస్ అండ్ వైల్డ్ కార్డ్సే, ఓజీస్ చాలా క్లోజ్గా ఉన్నాం, వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఉన్నారు. మనం ఎవరు 6 to 8 మెంబర్స్ ఉన్నామో వీఆర్ వెరీ క్లోజ్. దాని తర్వాత ఏమైందంటే స్లోలీ హౌస్లో ఉంటూ నేను మా రూమ్లో ఉండేదాన్ని. బట్ యష్మి, నిఖిల్, పృథ్వీ వాళ్ళు సెంటర్ పీకాక్ రూమ్లో ఉండేవారు. అదేమైందంటే దాని తర్వాత పేరు పీకాక్ రూమ్ నాదేంటి, నా రూమ్ ఏంటి ఫీనిక్సా? నా మెమరీ ఎంత వర్స్ట్గా ఉంటుంది, అది ప్రాబ్లం. ఓకే. సో ఇంకోటి జీబ్రా రూమ్, పీకాక్ రూమ్, జీబ్రా రూమ్, డ్రాగన్ ఫ్లై. అబ్బా వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. సో నేను డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉండేదాన్ని. డ్రాగన్ ఫ్లై రూమ్లో నేను ఉంటాను, నబీల్ ఉంటాడు, ఇంకో బెడ్ ఉంటుంది, అక్కడ వస్తూ వెళ్తూ ఉంటారు. యూజువలీ ఇది విష్ణు ఉండేది. బట్ విష్ణు పృథ్వీతో క్లోజ్ అయింది స్టార్ట్ చేసినప్పుడు డ్రాగన్ ఫ్లై రూమ్లో నేను నబీలే ఉండిపోయాం. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ అంతా ఆ జీబ్రా రూమ్లో ఉంటారు. మధ్య రూమ్లో ముందు నుంచి నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. విష్ణు క్లోజ్ అయ్యేటప్పటికి విష్ణు కూడా ఆ రూమ్కి వెళ్ళేది. దెన్ మధ్యలో హరితేజ అండ్ నయని పావని ఆ రూమ్కి ఎంటర్ అయ్యారు. సో రాత్రి సేపు బాండ్ అయ్యేది చాలా ఎక్కువ, నిద్ర ఇమీడియట్గా రాదు. అక్కడ నేను నబీల్ ఆ టైంలోనే చాలా బాండ్ అయ్యాము. ఎందుకంటే క్లోజెస్ట్ అని ఒక పాయింట్కి వస్తే లాస్ట్లో నేను నబీల్లా అయిపోయింది. ఎందుకంటే పడుకునే ముందు చాలా మాట్లాడుకుంటాం. నా రూమ్ డిఫరెంట్ ఉండేది కాబట్టి నిద్ర టైంలో వాళ్ళందరూ మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఒక పాయింట్లో నాకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే దట్ వాళ్ళందరూ క్లోజ్ అయ్యేవారు కదా, నన్ను పిలిచేవారు కాదు. బట్ ఆ జీబ్రా రూమ్ వాళ్ళు నన్ను పిలిచేవారు, రా ఎందుకు నువ్వు నబీల్ ఎందుకు ఊరికే అలోన్ కూర్చుంటున్నారు, మాతో వచ్చి కూర్చోండి. వీళ్ళు ఓజీ లైక్ నిఖిల్, యష్మిని అండ్ వాళ్ళు నాకు ఎంత క్లోజ్ ఉన్నా ఈ టైంకి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి పట్టించుకునే వాళ్ళు కాదు. నాకు అనిపించింది మేబీ నేను వాళ్ళకి సెట్ అవ్వట్లేదేమో, లేకపోతే వాళ్ళే సెట్ అయిపోయారు. సో వీళ్ళు పిలిచినప్పుడు అరే వీళ్ళకి నేను ఉన్నాను అట్లీస్ట్ వాళ్ళు గుర్తిస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, సో వెళ్ళిపోదామని ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ ఇన్ ద రూమ్ నైట్ టైంలో. ఆ నైట్ టైంలో మాట్లాడి అలానే బాండింగ్ పెరిగి జనరల్గా మాట్లాడడం స్టార్ట్ చేసేసాము. సో అలా వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. లేకపోతే జనరల్గా ఆడాలి లేకపోతే ఉండాలి 1-on-1 అంటే నేను ప్రతి ఒక్కరితో ఓజీస్తో నేను అంతే క్లోజ్గా ఉన్నా. ఇట్స్ జస్ట్ ఐ థింక్ ద రూమ్స్ వర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్.
రూమ్స్ వల్ల. అండ్ దెన్ ఇప్పుడు హరితేజతో వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు, నయనితో క్లోజ్ అయ్యారు, బట్ నాకు వాళ్ళతో గొడవలు అయ్యాయి. ఎవరితో? హరితేజ అండ్ నయనితో. సో మేబీ వాళ్ళ క్లోజ్నెస్, దెన్ నాకు గొడవ అంతా మిక్స్ అయ్యి దెర్ వాజ్ సమ్ అప్ అండ్ డౌన్. సో నాకు అనిపిస్తుంది రూమ్స్ వల్లే మేజర్ ప్రాబ్లం వచ్చింది, దానివల్లే నేను సపరేట్ అయ్యా. నాకు కూడా అనిపించింది వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని, వాళ్ళకు కూడా అనిపించింది అరే ఎందుకు ప్రేరణ మనతో ఉండట్లేదు అని. సో అది ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. దాని తర్వాత అందరూ సింక్ అయిపోయాం కదా. సో ఇప్పుడు నువ్వు తమిళ, కన్నడనా, తెలుగా, ఏంటి? గోల్మాల్. ఏంటి తెలుసా, ఇప్పుడు హౌస్లో ఉన్నామా, హౌస్లో తెలుగు తప్ప ఏ భాష మాట్లాడలేదు అండ్ మాట్లాడకూడదు కూడా, ఎందుకంటే బిగ్ బాస్ తిడతారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫుల్ నా జర్నీలో నేను ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నా. భాష తెలుగులో మాట్లాడాను. నేను పనిచేస్తుంది ఒక 2 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో, నేను కంటెంట్ ఇస్తుంది తెలుగులో. సో లోపల ఉన్నప్పుడు అస్సలు మాకు ఐడియా కూడా రాలేదు దట్ ఇలా కూడా బయట ఆలోచిస్తారేమో, లాంగ్వేజ్ని ఒక పెద్ద పాయింట్లా పెట్టుకుంటారేమో అని 1% ఐడియా కూడా రాలేదు. ఇంపార్టెంట్ అని కూడా అనుకోలేదు. బయటకు వస్తే నాకు కొత్తగా ఈ తెలుగు బ్యాచ్, కన్నడ బ్యాచ్, ఇలా అరే ఇదంతా ఎందుకు వస్తుంది మధ్యకి, ఎందుకంటే మీకు ఎంటర్టైన్ అవుతుంది, లేకపోతే మేము మీకు కనెక్ట్ అవుతున్నామంటే నేను మాట్లాడే భాష మీకు అర్థం అవుతుంది కాబట్టి, అండ్ దట్ ఈస్ తెలుగు. సో మీరు ఎందుకు కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అనే ఇది చెప్పడానికి ఇది చెప్పాను. అలా చూస్తే ఫ్యాక్ట్ చూసుకోవాలంటే ఇంట్లో నేను తమిళ్ మాట్లాడతాను. సో మై మదర్ ఫాదర్ మాతృభాష ఇస్ తమిళ్. తమిళ నుంచి కన్నడ సెటిల్డ్, అక్కడ నుంచి తెలుగు. ఎప్పుడు నేను తమిళనాడులో ఉండలేదు, ఇంట్లో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు తెలుగైట్ కదా, మీరు వెళ్ళి ముంబైలో సెటిల్ అయితే మీరు హిందీ వాళ్ళు అవుతారా? మీరు ఇంట్లో మాట్లాడేది తెలుగు, అది ఫ్యాక్ట్ అంతే. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఆ భాష మాట్లాడతారని లేదు. సిమిలర్లీ నేను ఇంట్లో తమిళే మాట్లాడేది. మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. నేను హైదరాబాద్లో కూడా పెరిగాను, బెంగళూరులో కూడా పెరిగాను. నేను కన్నడ ఇండస్ట్రీలో కూడా పనిచేశాను, తెలుగు ఇండస్ట్రీలో కూడా పనిచేశాను. సో నా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను ఉన్నా, బెంగళూరులో ఉంది కాబట్టి నేను ఉన్నా. నేను కన్నడ కూడా మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, నాకు స్పానిష్ ఇష్టం, స్పానిష్ కూడా మాట్లాడతా. ఇప్పుడు డ్రామాస్ ఎక్కువైపోయింది, కొరియన్ కూడా మాట్లాడాలి అనుకుంటున్నా. ఇట్స్ జస్ట్ దాట్ ఎక్కడున్నామో, ఏ పని చేస్తున్నామో దానికి అడాప్ట్ అయ్యి. అరే చాలామంది భాష కూడా నేర్చుకోరు, నువ్వు మా స్టేట్లో ఉంటున్నా భాష కూడా నేర్చుకోవా అని తిడతారు. నేను నేర్చుకుని మాట్లాడుతున్నా, నువ్వు మా స్టేట్ దాన్నే కాదు అని దాన్ని కూడా తిడతారు, దేనికైనా తిడతారు. ఇప్పుడు ఇదంతా చెప్పానా, కన్నడ వాళ్ళు నన్ను పట్టుకున్నారు, కన్నడ వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా నేను ఒక కుకింగ్ షో చేస్తే వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, ఈమె చెప్పింది ఈమె కన్నడ అమ్మాయి కాదంట, ఆమెను ఎందుకు తీసుకుంటారు అని. నేను జస్ట్ ఇంట్లో నేను తమిళ్ మాట్లాడాను అని ఫ్యాక్ట్ చెప్పాను. అది నేను కొత్తగా పుట్టలేను కదా, నేను కన్నడలో మాట్లాడి పుడతాను అని చెప్పలేను కదా. ఇంట్లో నేను మాట్లాడతాను అనే ఫ్యాక్ట్ చెప్తే ఈమె కన్నడ అమ్మాయి కాదు, ఈమెను ఎందుకు తీసుకుంటున్నారు అని కన్నడ వాళ్ళు తిడతారు. ఇక్కడ చేస్తే ఈమె కన్నడ అమ్మాయి ఎందుకు తీసుకుంటారని వీళ్ళు తిడతారు. ఎక్కడ పని చేయాలి నేను? అన్ని ఇండస్ట్రీస్లో ప్రాబ్లం అయితే. అండ్ నేను మాట్లాడేది ఒక మిక్స్, నా తమిళ్ అయ్యంగార్ తమిళ్, అది కొంచెం అన్ని భాషలు. మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలుగు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, తమిళ్ కూడా ఉంది. నేను వెళ్ళి ఇది తమిళనాడులో మాట్లాడితే నన్ను కొడతారు రాళ్ళు తీసుకుని, ఇది తమిళ్ కాదు నువ్వు వెళ్ళిపో అని. నేను ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకోరు. అరే సో నేను మీకు ఎంటర్టైన్ చేస్తుంటే, లేకపోతే మీతో మీ భాషలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే అది చూడండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం మాట్లాడుతున్నా, అదెందుకు మ్యాటర్ అవుతుంది అనేది నాది. సో ఇన్ని లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ రాదా? చాలా సార్లు వేరే స్టేట్లో తెలుగు మాట్లాడటం, ఇక్కడ కన్నడ మాట్లాడటం. అది స్టార్టింగ్లో అయ్యేది నేర్చుకునే టైంలో. ఇప్పుడు తెలుగు కన్నడ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి తెలుగు మాట్లాడుతుంటే ఫ్లూయెంట్గా వస్తుంది, కన్నడ మాట్లాడుతుంటే ఫ్లూయెంట్గా వస్తుంది. ఒక పాయింట్ ఉండేది, తెలుగు నుంచి ఇమ్మీడియట్గా నెక్స్ట్ కన్నడ మాట్లాడాలంటే ఒక 10 సెకండ్లు ఆగాలి, నేను ఆలోచించాలి, వర్డ్స్ రావు. సో ఆలోచించి ఓకే అది ఈ భాష, ఇది ఆ భాష, ఒక్క వర్డ్ వస్తే దెన్ క్యాచ్ అయిపోతుంది. అలా ఉండేది, ఇప్పుడు ఈజీ. అండ్ నేను పెళ్లి చేసుకుంది కన్నడ అబ్బాయిని, అండ్ ఆ కన్నడ అబ్బాయి హైదరాబాద్లో పుట్టి పెరిగాడు.
మొత్తం కన్ఫ్యూజన్. మీ ఫ్యామిలీ అంతా కన్ఫ్యూజ్. సో ఇప్పుడు ఇంట్లో మా అత్తతో మావతో హస్బెండ్తో నేను కన్నడ మాట్లాడతా, ఇక్కడంతా తెలుగు మాట్లాడతా. నా ఇంట్లో మమ్మీ డాడీ నా చెల్లితో తమిళ్లో మాట్లాడతా. సో ఎట్లా ఇండస్ట్రీ 2017లో కదా కెరీర్ స్టార్ట్ చేసింది? 16లో 16 నుంచి అంటే లైక్ ఇంట్లో ఫోర్సా ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది, లేకపోతే నీ ఇంట్రెస్టా, లేకపోతే ఫ్లూక్లో? ఇది కొత్తగా క్వశ్చన్ ఎవరైనా అడిగారు, ఇంట్లో ఎవరైనా ఫోర్స్ చేస్తారా అని. అంటే కొంతమంది ఉంటుంది కదా, మా పిల్లల్ని సినిమా ఫీల్డ్ పంపించాలి, యాక్టింగ్. యూజువల్లీ క్వశ్చన్ ఏం అడుగుతారంటే నేను యాక్టింగ్ చేస్తా అంటే ఇంట్లో నో అన్నారా, అలాంటి క్వశ్చన్ అడుగుతారు. మీరేంటి ఇంట్లోనే ఫోర్స్ చేశారు? కొంతమంది నాకు చెప్పారు ఫోర్స్ చేశారు మా ఇంట్లో, అందుకే యాక్టర్ అయ్యానని. అందుకు లేదు యాక్చువల్లీ నాకు యాక్టర్ అవ్వాలని లేదు, చాలా అవ్వాలని ఉండేది. నేను చాలా ఆర్గ్యూ చేస్తా, లాయర్ అయిపోదాం ఈజీ అయిపోతుంది అనుకున్నా. లాలో కూడా ఇంట్రెస్ట్ అండి, లాయర్ అవుదాం అనుకున్నా. ఇంజనీరింగ్ చేశాను, నాకు ఇంజనీరింగ్ చేశాను. కానీ ఎప్పుడు ఇంజనీరింగ్ బేస్డే పని చేయాలి అని అనిపించలేదు. నాకు హిస్టరీ చాలా ఇష్టం, సో ఆర్కియాలజిస్ట్ అవ్వాలి అనుకున్నా. బయాలజీ ఇష్టం, బయాలజిస్ట్ అవుదాం అనుకున్నా. బయాలజిస్ట్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఏదేదో చాలా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకున్నా. యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ బట్ చిన్నప్పటి నుంచి చాలా మూవీస్, టీవీ ఇదంతా చాలా చూస్తా. మా అమ్మ జోక్ చేసేది, టీవీ ముందు కూర్చోబెడితే ఏదొచ్చినా చూసేస్తా నేను అని. సో చిన్నప్పటి నుంచి టీవీ చూడడం అలవాటు చాలా ఉంది. బట్ యాక్టింగే చేయాలి అని ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 2016లో ఇలా ఏదో ఆపర్చునిటీ వచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ యాక్టింగ్లో ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ఒక ప్రొడక్షన్లో ఫ్రెండ్గా ఒకటి చేస్తావా, వాళ్ళకి అవసరం ఉంది, జస్ట్ చేసే అన్నారు. చేశాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత అదే ప్రొడక్షన్ ఇంకో సీరియల్ చేసింది. ఆ సీరియల్లో నన్ను చెల్లి రోల్లో తీసుకున్నారు. చేశాను. అది చేసే లోపల అది సిస్టర్ రోల్ ఆల్మోస్ట్ ఉంది లేదు అన్నట్టే ఉంది డేట్స్. ఆ టైంకి హరహర మహాదేవాకి ఆడిషన్ ఉంది, వస్తారా అని పిలిచారు. అప్పుడు కూడా నాకు ఆ భాష కూడా రాదు, ఏదో బై హార్ట్ చేసుకోవడం చాలా బావచ్చు. సో బై హార్ట్ చేసుకున్న డైలాగ్ని చెప్పాను. వాళ్ళు ఇమ్మీడియట్గా ఓకే, మేము ముంబైలో షూటింగ్ చేయాలి, రేపే బయలుదేరాలి, ఇది చాలా అర్జెంట్ రోల్, వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లేదు, మీరు సెట్ అయ్యారు, రేపు వెళ్ళాలి, 10 days షూటింగ్ అన్నారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం అని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయా. ఏ ధైర్యంలో వెళ్ళా నాకు తెలీదు, ఏ ధైర్యంలో మా అమ్మ నాన్న పంపించారో తెలీదు. అప్పుడు దాకా నేను స్ట్రాంగ్గా యాక్టింగ్ ఏమీ చేయలేదు. అప్పుడు దాకా నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ముంబైకి వెళ్ళాను, వెళ్ళి యాక్టింగ్ చేస్తూ 10 days 4 monthsలో మారింది. 10 days అని అనుకుని వెళ్ళేదాన్ని, 4 months అక్కడే ఉన్నా, వాపస్ రాలేదు. సో ఆ 4 monthsలో అది యాక్టింగ్ చేసి దానిలో ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అనిపించింది అబ్బా ఓకే యాక్టింగ్ ఏదో నాకు నచ్చుతుంది. దాని తర్వాత నుంచి నేను చాలా కన్నడ మూవీస్ చేశాను లీడ్గా. ఒక కన్నడ సీరియల్ చేశాను, తెలుగులో ఒక సీరియల్ చేశాను, అండ్ దెన్ రియాలిటీ షోస్ మీరు అందరూ చూస్తున్నారు. కన్నడలో అన్ని మూవీస్ చేసి మళ్ళీ తెలుగులో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? కన్నడలో మూవీస్ చేశాను, అవి బాగా వెళ్ళాయి. ఒక పాయింట్లో ఏమైందంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది ఎంత నన్ను ఇరికిస్తుంది నాకు తెలీదు. బట్ మేము వింటూ ఉంటాం కదా అది కాస్టింగ్ కౌచ్ అనేది. సో నేను కన్నడ మూవీస్ చేస్తున్నప్పుడు కొన్ని లైక్ నేను కంటెంట్ చూసుకుని చేసేదాన్ని. అండ్ అదేమైందంటే చాలా పెద్ద బడ్జెట్ ఏం కాదు, డీసెంట్ బడ్జెట్స్. సో నాకు ఏ ప్రాబ్లం, నేను మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, ఏ ప్రాబ్లం రాలేదు. ఇలాంటిది నేను ఫేస్ కూడా చేయలేదు. సో ఇలా ఉంటుంది అని నాకు ఐడియా కూడా లేదు అప్పుడు దాకా. దెన్ ఒక బిగ్ మూవీ ది కాస్టింగ్ కాల్ వచ్చింది, అప్లై చేస్తే దానిలో డైరెక్ట్గా అడిగేశారు. అప్పుడు షాక్ ఆఫ్ మై లైఫ్. నేను ఆల్రెడీ మూవీస్ చేశాను, యాక్టింగ్ చేశాను, సో కొత్త అమ్మాయి ఏం కాదు, అయినా అడుగుతున్నారు. నేను చేశానండి, లైక్ నేను ఆల్రెడీ హీరోయిన్గా చేశాను, దానిలో రిక్వైర్మెంట్ ఏం లేదు, మీరెందుకు అడుగుతున్నారు? ఐఎమ్ నాట్ ఎ న్యూ పర్సన్, కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కాదు. సో ఎలా అడుగుతారు అంటే, లేదు మేము మిమ్మల్ని తీసుకుంటే మాకేం వస్తుంది. అరే నేను యాక్టింగ్ చేస్తున్నా కదా, పని చేస్తున్నా. లేదు అది ఎవరైనా చేయొచ్చు ఇది. సో
మీ నుంచి మాకేం వస్తుంది అని అలా అడిగారు. షాక్. దాని తర్వాత అది ఇలాంటి కాల్స్ వస్తే నన్ను అస్సలు కాల్ చేయకండి, డోంట్ ఎంటర్టైన్ ఆల్ దిస్, నాకు కాల్ చేయకండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేశాను. దెన్ దాని తర్వాత ఇలానే ఆ సీరియల్ నడుస్తూ ఉంది. దాని తర్వాత 2-3 కాల్స్ వచ్చాయి ఫర్ బిగ్ మూవీస్. ప్రతిదానికి ఇలానే అడిగారు. ఐ గాట్ కాల్స్ ఫర్ తెలుగు మూవీస్, ఇలానే అడిగారు. ఒక పాయింట్లో యు విల్ నాట్ బిలీవ్ ఇట్, యాక్టింగ్ నేను వదిలేశాను. ఇలానే ఇండస్ట్రీ ఉంటే నాకు ఇక్కడ పని కూడా వద్దు అని నేను మాస్టర్స్కి ఎంబీఏకి చదవడం స్టార్ట్ చేశాను. ఓకే ఫైన్, పర్లేదు, యాక్టింగ్ నచ్చింది, హరహర మహాదేవ చేస్తున్నప్పుడు యాక్టింగ్ నచ్చింది అని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కానీ ఇలా పరిస్థితి ఉంటే నాకు ఈ ఇండస్ట్రీయే వద్దు, కార్పొరేట్కి వెళ్ళిపోతా అని చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అంతా తీసుకున్నా. ఆ లోపల అదేమైందంటే ఒకసారి పని చేశాక వన్స్ యు ఆర్ ఇండిపెండెంట్, అమ్మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఇండిపెండెంట్ ఉన్నాం, ఆ ఫీలింగ్ వచ్చాక ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అస్సలు బాగుండదు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. నేను ఎగ్జామ్ రాయదాం, ఇది వదిలేద్దామని అదంతా అనుకుని ఇంట్లోనే కూర్చున్నా. తెలుగు హరహర మహాదేవ సీరియల్ వచ్చింది. నేను అప్పుడు దాకా తెలుగు సీరియల్ నాకు ఎప్పుడో వచ్చింది, 2019లోనే వచ్చింది. నేను నో అన్నా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ చేస్తే మూవీకి తీసుకోరు. సో నేను తెలుగు సీరియల్ పుష్ చేద్దాం అని చాలా పుష్ చేశా. బట్ మూవీస్లో ఇలా అడుగుతున్నారు, అండ్ సో నాకు మూవీ వెళ్ళడం అవ్వట్లేదు. అండ్ ఇంట్లో కూర్చున్నా, సీరియల్ వచ్చింది. ఇప్పుడు నాకు యాక్టింగ్ ఇంట్రెస్టా, యాక్టింగ్ అనేది ఇంపార్టెంటా, మూవీ అనేది ఇంపార్టెంటా? సీరియల్లో చేసిన యాక్టింగే, మూవీలో చేసిన యాక్టింగే, మూవీ వదిలేద్దాం, సీరియలే చేద్దాం అని తెలుగు సీరియల్ ఒప్పుకున్నా. తెలుగు సీరియల్ ఒప్పుకునే దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్గా ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. సో అలా అయింది అంతే. బట్ నేను ఇంకోటి విన్నా, అలా బై ఛాన్స్ వచ్చిన ఇది. లేకపోతే నేను కన్నడ చేస్తున్నప్పుడే తెలుగు వచ్చింది, అప్పుడు రిజెక్ట్ చేశా. సో నాకు ఇక్కడ తెలుగులో చేయాలి అని లేదు, నాకు తెలుగు మూవీస్లో ఉండాలి అని చాలా ఆశ ఉండేది. ఎందుకంటే నేను స్టార్టింగ్ పెరిగిన తర్వాత హైదరాబాద్లో, సో ఫ్యామిలీతో మేము ఎక్కువగా చూసేది తెలుగు మూవీస్ అండ్ ఆల్ దట్. సో నాకు మూవీ అంటే తెలుగు మూవీస్ ఫస్ట్, చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉంటుంది కదా. సో దట్ చిన్నప్పటి నుంచి తెలుగు మూవీస్ చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడ హైదరాబాద్లోనే పెరిగాను నేను, మల్లాపూర్ జాన్సన్ గ్రామర్ స్కూల్. సో చిన్నప్పుడు అంతా ఒక 12 years దాకా నేను తెలుగు మూవీసే చూసింది. సో చిన్నప్పుడు ఏది మాకు ఎక్కువ ఉంటుందో అదే ఒక అలవాట్లా అయిపోతుంది కదా. సో నాకు తెలుగు మూవీస్, మా ఫ్యామిలీకి మొత్తం తెలుగు మూవీసే అలవాటు. ఎవరు ఫేవరెట్ హీరో ఎక్కువ? ఎవరు? మహేష్ బాబు. ఓ నో డౌట్, వాట్ అ క్యూటీ. వెయిటింగ్ ఫర్ రాజమౌళి మహేష్ బాబు ఫిలిం. ఎవరైనా బట్ మహేష్ బాబు. ఓకే, ఇంకోటి విన్నా నేను, లైక్ ఈ కన్నడలో సీరియల్స్కి పేమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్నడ ఆర్టిస్టులు అందరూ కూడా ఇటు తెలుగుకి వచ్చేసి ఇక్కడ లీడ్ రోల్స్ చేస్తున్నారు అని విన్నా. నిజమేనా? యాక్చువల్లీ ఒక పాయింట్లో నిజమే. ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఈవెన్ ద కన్నడ ఇండస్ట్రీ వుడ్ అగ్రీ దట్. ఎలా మేము ఇప్పుడు మీరు తెలుగు సీరియల్ ఇండస్ట్రీ చూసారనుకోండి, అండ్ హిందీ ఇండస్ట్రీ, హిందీ సీరియల్ ఇండస్ట్రీ చూస్తే మీకే తెలుసు దట్ హిందీ ఈజ్ అ బిగ్గర్ ఇండస్ట్రీ దాన్ తెలుగు. ఇప్పుడు తెలుగులో ఇచ్చే పేమెంట్స్ మేము ఎక్కువ అనుకుంటే కూడా హిందీలో ఇచ్చే పేమెంట్ దీనికి కంపేర్ కూడా కాదు. ఇక్కడ 100 rupees ఇస్తే వాళ్ళు పర్ డే 100 ఇక్కడ ఇస్తే హిందీలో 2000 ఇస్తారు. అంత ఎక్కువ ఉంటాయి? యూజువల్లీ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యాక్ట్. ఆ ఇండస్ట్రీ ఎంత పెద్దదో, ఆడియన్స్ ఎంత పెద్దదో, అక్కడి నుంచి మీకు బడ్జెట్స్ వస్తూ ఉంటాయి, సోర్సెస్ వస్తూ ఉంటాయి, బ్రాండ్ డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. సో మీ ఇండస్ట్రీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ హిందీ ఉంది, దెన్ తెలుగు ఉంది, తమిళ్ ఉంది, దెన్ కన్నడ ఉంది. సో యాజ్ అన్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు ఎక్కువ ఇవ్వాలి అనుకున్నా, ఇట్స్ అ వెరీ ఇట్స్ అ స్మాలర్ ఇండస్ట్రీ కంపేర్డ్ టు తెలుగు ఇండస్ట్రీ. అందుకే దాని బడ్జెట్ న్యాచురల్గా తక్కువ ఉంది. బట్ ఈ మధ్య పెరిగింది. ఇప్పుడు పెరిగిందా? ఇప్పుడు పెరిగింది అంటే ఈక్వల్ లేకపోతే కొంచెం
అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నా, బట్ ఇంకా రీకనెక్ట్ అవ్వడానికి టైం పడుతుందేమో. సో ఎగ్జాక్ట్గా ఐ కెనాట్ టెల్ యాజ్ అ ఫ్యాక్ట్. మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ స్లైట్లీ లెస్సర్, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు పనిచేస్తున్నారో దే సెడ్ ఇప్పుడైతే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే అయ్యింది. సో మెయిన్ అండ్ మేము అక్కడ కూడా ప్రాజెక్ట్స్ చేస్తాము, ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ చేస్తాము. డెఫినెట్లీ ఒక పాయింట్ తర్వాత డబ్బులు కూడా చూస్తాము, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఎక్కువ వస్తున్నారంటే ఎవరు తీసుకోరు, సో ఇక్కడ పనిచేస్తున్నాం. కానీ 2 yearsలో ఒక మంచి సక్సెస్ వచ్చింది అనుకోవచ్చు కదా, చాలా మంది గుర్తుపడ్డం, ఇంత హ్యూజ్ రేంజ్ ఆఫ్. అదే నేను చెప్పాను కదా, కన్నడలో నేను మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, బట్ నాకు అది ఏదో కలిసి రాలేదు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ బిన్ 2016 నుంచి 2020 దాకా ఇట్స్ 4 years కంటిన్యూస్గా పనిచేస్తే కూడా నాకు ఇది రాలేదు. ఇక్కడ 2 yearsలో ఇంత జరిగిపోయింది. సో ఐ డోంట్ నో, ఇక్కడ కలిసి వచ్చేసింది మొత్తం. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ వెట్ట చోట్. ఎక్కడంటే బిగ్ బాస్ త్రూ వచ్చిన ఫాలోయింగ్ ఇది, లేకపోతే సీరియల్ నుంచి నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత చెప్పినా సీరియల్ వచ్చింది కాబట్టి తెలుగు ఆడియన్స్కి ప్రేరణ ఎవరో తెలుసు, స్టార్ మాకి ప్రేరణ ఎవరో తెలుసు, దానివల్ల బిగ్ బాస్ వచ్చింది. అండ్ దానివల్ల ఇదంతా ఒక సైకిల్ లాగా. సో డెఫినెట్లీ సీరియల్ నుండే స్టార్ట్ అయింది మొత్తం. కానీ సెకండ్ టైం కదా బిగ్ బాస్కి వెళ్ళడం, అంతకుముందు ఫస్ట్ టైం వేరే లాంగ్వేజ్లో వెళ్ళొచ్చావు కదా? లేదు, కన్నడ. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరు చెక్ చేసుకోరా మీ ఫ్యాక్ట్స్? జనాలు కూడా చెక్ చేసుకోరా? కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగి ఇంకేంటి ఆ ఇల్లు కూల్చేస్తారు అనే టైంకి బిగ్ బాస్కి అండ్ బిగ్ బాస్ ఏ స్లాట్లో వస్తుందో దానికి నెక్స్ట్ ఆ స్లాట్లో ఏ ప్రోగ్రామ్ వస్తుందో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ వారం బిగ్ బాస్ ముగిసిపోయింది అండ్ నెక్స్ట్ వారం ఇంకోటి రావాలి కదా, బట్ ఆ ప్రోగ్రామ్ ఇంకా రెడీ లేదు. దానికి నెక్స్ట్ వారం వస్తుంది అనుకోండి. ఈ వన్ వీక్ ఏం చేస్తాము, ఫిల్ చేద్దామని బిగ్ బాస్ 8 తర్వాత ఏ ఇల్లు ఉందో మా సీరియల్ ఆర్టిస్ట్ అందరూ వచ్చేయండి బిగ్ బాస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని 6 రోజులకి మనల్ని తీసుకెళ్లారు. 6 డేస్కి బిగ్ బాస్ అనే ఇల్లు ఎలా ఉంటుంది, లోపల ఉంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ కోసం ఫర్ ఫన్ ఏదో మ్యూజియంకి వెళ్ళొచ్చినట్టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఇల్లుకి వచ్చాను. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 6 days నేను. సో నాకు అసలు 6 days కదా, ఎలిమినేషన్ లేదు, నామినేషన్ లేదు, టాస్క్స్ ఫర్ ఫన్ ఎవ్రీడే ఒక ఆట ఆడించేవారు, గేమ్స్ ఆడుకోండి అని మాట్లాడుకునే వాళ్ళం అంతే. సో ఈ బిగ్ బాస్ ఎంత సీరియస్ ఉంటుందో అది మొత్తం లైక్ ఫన్ టైం, ఫ్రెండ్స్తో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చాము. కానీ అందరికీ ఆ టైంలో కొంత అయితే ఈ పిల్ల ఆల్రెడీ తెలిసి వచ్చింది లోపలికి ఎక్స్పీరియన్స్. అది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మొత్తం ఏదున్నా సోషల్ మీడియాలో నాకు ఉంటుంది. సో నేను హౌస్కి వెళ్ళి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఐ వాజ్ నాట్, నేను ఎప్పుడు ఏ సీజన్కి వెళ్ళలేదు, ఎలా కంటెస్టెంట్గా వెళ్ళలేదు. తెలుగు బిగ్ బాస్ వాజ్ మై ఫస్ట్ బిగ్ బాస్. సో అది ఆన్లైనే ఉంది. సో ఎందుకు జనాలు, నేను అక్కడ ఆ హౌస్ లోపలికి వెళ్ళింది చూస్తే దేనికి వెళ్ళాను, ఎంతసేపు ఉన్నాను అది కూడా తెలియాలి కదా. ఇట్ వాస్ కాల్డ్ అ మినీ సీజన్, ఎందుకంటే 6 daysకి ఉందా, అది ఎందుకు తెలుసుకోలేదు అని సర్ప్రైజ్ అయ్యా నేను. సో దట్స్ ఆల్. సీజన్ అయితే ఇదే ఫస్ట్. సో ఇప్పుడు ఈ విఎల్ఓ ఒకటి చేస్తున్నావు, వేరే లెవెల్ ఆఫీస్, అండ్ ఇంకేమున్నాయి ప్రాజెక్ట్స్ చేతిలో? విఎల్ఓ చేస్తాను, కన్నడలో కుకింగ్ షో చేశాను. ఇప్పుడు దేర్ ఇస్ 1 సీరియల్ దట్ ఈస్ కమ్మింగ్ అప్ ఇన్ స్టార్ మా ఉంది. కన్నడలో సీరియల్స్కి అడుగుతున్నారు. సో ఏది నాకు ఇప్పుడు మా హౌస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి నా ట్రావెల్ నేను చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ అక్కడ షిఫ్ట్, సో టైమింగ్, డేట్స్ ఇదంతా ఎక్కడ సెట్ అవుతుంది, విఎల్ఓతో పాటు ఇది ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎక్కడ పని చేయాలి ఇదంతా చూసుకోవాలి. సో ఈ మొత్తం జర్నీలో రష్మిక ఎప్పుడు పరిచయం? చాలా లైక్, ఎందుకంటే ఇట్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదు. నేను స్టేజ్ మీద వెళ్ళేసరికి నాకు సార్ అడిగేశారు, అండ్ ఆయన ఎలా అడిగారు, ఎవరు చెప్పారు ఆయనకు కూడా నాకు తెలీదు. బట్ అది నాకు
హెల్ప్ అవ్వడం కన్నా ఇట్ వాజ్ నెగటివ్ ఫర్ మీ. ఈమె నేమ్ కోసం ఫేమ్ కోసం ఆమె పేరు వాడుతుంది అని. బట్ నేను ఎప్పుడూ ఖుద్దుగా నేనే ఫస్ట్ ఆమె పేరు ఎక్కడ తీసుకురాలేదు. అండ్ అక్కడ వచ్చేసరికి బయటకు వచ్చాక కూడా ప్రతి ఇంటర్వ్యూలో ఆమె పేరే అడిగి చెప్తూ ఉంటే ఆడియన్స్ థింక్ దట్ ఐ వాంట్ టు రిలై అవుట్ ఆఫ్ హర్ నేమ్, అవుట్ ఆఫ్ హర్ స్టార్డమ్. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు. ఏమొస్తుంది తన స్టార్డమ్ నుంచి? అదే నాకు తెలీదు. బట్ ఇప్పుడు నన్ను ఇష్టపడిన జనాలు వాటిలో కొంతమంది, నేను రష్మిక పేరు వచ్చినప్పుడల్లా నేను ఆమె పేరు యూజ్ చేసుకుని నేనేం చేస్తా? ఆమె పేరుతో నాకేమొస్తుంది? సో ఆమె పేరుతో బతికేయాలి అనుకుంటుంది అనే రేంజ్కి కామెంట్స్ చేశారు. బట్ ఐ నెవర్ స్టార్టెడ్ ఇట్. సో అందుకే పేరు చెప్తా కూడా అసలు ఛాన్సెస్ రావు కదా. అయితే నువ్వు క్యారెక్టర్ ఫిట్ అవుతేనే తీసుకుంటావు. అదే, సో ఐ డోంట్ నో వాట్ ద కాన్సెప్ట్ ఇస్. అందుకే ఎందుకు అదంతా అని. ఓకే, సో చాలా అంటే అందరి దగ్గర నుంచి విన్న మాట, చాలా ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నావు. 27లో చేసుకున్నా. 27లోనా? 23, 24లోనే ఆయనతో లవ్లో. నాకు పెళ్ళై జస్ట్ 2 years అయింది. ఇప్పుడు నేను 25 అనుకుంటున్నారా? లేదు 23, 22 ఆ టైంలో కదా పరిచయం మీ ఇద్దరికి? 21లో పరిచయం. సో ఇంత అంటే ఇండస్ట్రీకి ఐదర్ చాలామంది ఇంకా పెళ్ళి అవ్వలేదని పాయింట్లోనే ఉంటారు. ఎందుకంటే మేబీ ఛాన్సెస్ సరిగ్గా రావేమో, ఆపర్చునిటీస్ రావేమో, పెళ్ళి అయిందని తెలిస్తే ఎక్కువ ఫేమ్ రాదేమో అనే పాయింట్లో. ఎందుకు ఆ 27 ఏజ్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? 27 is very old first of all. Very good age to get married. నాకు ఆయన 21 ఏజ్ నుంచి 20 ఏజ్ నుంచే తెలుసు. సో పరిచయం అయితే చాలా ఇయర్స్కి ఉంది. సో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానో ఆయన నాకు దొరికేశారు. 27 అయిపోయాను, దేనికోసం వెయిట్ చేయాలి? ఇప్పుడు అలా చూస్తే ప్రతి హీరో, ఇది హీరోయిన్ లైక్ ఫీమేల్కి ఎందుకు అప్లై అవ్వాలి నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి హీరో పెళ్ళయి పిల్లలుండి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, అయినా వాళ్ళని దేవుళ్ళ చూస్తారు. సో హీరోయిన్కి పెళ్ళైతే అది ఎండ్ అయిపోవాలి అని ఏముంది? సో నాకు ఎప్పుడు పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ఇస్ ప్రొఫెషనల్. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ కోసం నేను నా పర్సనల్ లైఫ్ని ఆపుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ టైంకి పెళ్ళవ్వాలంటే ఆ టైంకి పెళ్ళి అయిపోవాలి అంతే. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని నాకు అనిపించింది. ఇప్పుడు దానికోసం నేను యాక్టింగ్ని లైట్గా తీసుకుంటానని కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, బట్ ఐ డోంట్ థింక్ రెండూ కలిసిపోవాలి అని. నా పెళ్ళి సపరేట్, నా యాక్టింగ్తో సంబంధమే లేదు. పెళ్ళైన వెంటనే నేను యాక్టింగ్ అంతా మర్చిపోయి దడ్డి అయిపోతానా? లేదు, లైక్ నా టాలెంట్ ఏదో నాది ఉంటుంది, పెళ్ళితో సంబంధం లేదు. సో ఆ టైంకి అయిపోవాలని చేసేసుకున్నా. ఏమైనా ఇట్లా ఫేస్ చేసావా అక్కడ దాకా వెళ్ళి, అరే మీకు పెళ్ళి అయిపోయింది వదిలే ఇంకొకరు చూసుకుందాం? అది నేను పెళ్లి చేసుకున్నది చాలా ఓపెన్గా ఉంది. సో ఎవరైనా అలా అనుకుంటే నా దాకా రాలేదేమో, నాకు తెలీదు. వాళ్ళు అనుకుని వాళ్ళ ఆఫీస్లో ప్రేరణ అలా ఉంటుంది, లేదు ఆమెకు పెళ్ళైపోయింది వద్దు అని అక్కడ అనుకుంటే నాకు తెలీదు. నా దాకా వచ్చి రిజెక్ట్ అయింది లేదు. సో పెళ్లి తర్వాత యాక్టింగ్ ఇదంతా ఆయనకు ఓకేనా మరి? ఎక్కడ రిస్ట్రిక్షన్? ఆయన ఓకే అన్నప్పుడే మేము డేట్ చేసాం. ఓకే. సో పెళ్ళి దాకా ప్రాబ్లమే రాలేదు. డేటింగ్ చేసినప్పుడు 21 ఏజ్లోనే మేము కలిసినప్పుడే నేను ఆల్రెడీ యాక్టర్. సో ఆయనకు ప్రేరణ అని తెలిసిన వ్యక్తి ప్రేరణ యాక్టింగ్ చేస్తుంది. సో ఆయనకు అప్పుడే తెలుసు. సో నో ప్రాబ్లం. ఎట్లా ఒక సాఫ్ట్వేర్ అండ్ ఒక ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయి ఎట్లా మింగిల్ అయ్యారు? కాలేజ్ క్లాస్మేట్స్ మేము. సో సో సాఫ్ట్వేర్ కాదు కదా, నేను కూడా ఇంజనీరింగే చేశాను, ఆయన కూడా చేశారు సేమ్ క్లాస్లో. నేను ఇంజనీరింగ్ చేస్తూ యాక్టింగ్ చేశాను. సో ఇట్ డిడ్ నాట్ మింగిల్. యాజ్ స్టూడెంట్స్ వి మెట్. నేను ఈ ఫీల్డ్కి వచ్చాను, ఆయన ఫీల్డ్కి వెళ్ళారు అంతే. సో ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే నీ టైమింగ్స్ వేరు ఉండొచ్చు, మేబీ ఆయన టైమింగ్స్ వేరు ఉండొచ్చు. ఆబ్వియస్లీ వేరు ఉంటుంది. కార్పొరేట్లో ఈ 9 to 5 జాబ్, నాది టైమింగ్సే లేని జాబ్, డేట్స్ లేని జాబ్. కరెక్ట్గా వాళ్ళకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది, నాకు కరెక్ట్గా సాటర్డే సండేనే షూటింగ్ పెడతారు. మండే టు ఫ్రైడే ఇంట్లో కూర్చుని ఉంటాను నేను. సాటర్డే సండే కరెక్ట్గా అందరూ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు నాకు షూటింగ్ డేట్స్ పెడతారు, నేను షూటింగ్కి వెళ్ళాలి.
సో చాలాసార్లు కరెక్ట్గా మాకు పండుగలు ఉంటాయి, లేకపోతే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు నేను షూటింగ్లో ఉంటా. అదే బట్ ఏం చేద్దాం, ఈ ఇండస్ట్రీనే అలాగా, ఈ టైమింగ్సే అలాగా, డేట్సే అలా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. సో బట్ లక్కీలీ నాకు నా ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ దే అండర్స్టాండ్. సో మీ ఇద్దరిది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ పేరెంట్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో మొన్న ఓంకార్ గారి షో చూసిన తర్వాత ఇంకా మీ బాండింగ్ కానీ మీ క్యూట్ గొడవలు కానీ జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ మొన్నటి వరకు ప్రేరణ సెలబ్రిటీ అంటే తర్వాత నుంచి ఇప్పుడు శ్రీపాద్ సెలబ్రిటీ. సో ఆఫ్టర్ దట్ షో ఆయన లైఫ్ ఎలా చేంజ్ అయింది, బయట గుర్తుపడడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయా? అన్యాయం. నేనెవరో తెలుసో తెలీదో కానీ శ్రీపాద్ ఎవరో తెలుసు. నాకు ఫ్యాన్స్ వదిలేయండి, నాకు ఫ్యాన్స్ లేరనుకుంటా, శ్రీపాద్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నన్ను ఎక్కడ వచ్చి మాట్లాడించినా ఫస్ట్ వచ్చి చెప్పేదే మేము యాక్చువల్లీ శ్రీపాద్ గారిని చూసాము, శ్రీపాద్ గారు ఇక్కడ ఉంటే మీరు ఉన్నారు అనుకుని వచ్చాము. సో ఫస్ట్ గుర్తుపెడుతుంది శ్రీపాద్ని. లేకపోతే కొంతమంది వస్తారు నాతో మాట్లాడతారు, నేనేదో ఫీల్ అయిపోతా నా కోసమేమో అని. లాస్ట్లో మాకు శ్రీపాద్ గారు అంటే చాలా ఇష్టం, ఆయనని అడిగాను అని చెప్పేయండి, నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే జెలసీ అంత పక్కన పెట్టుకుని, ఓకే నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు వైఫ్, నువ్వు ఆల్రెడీ గెలిచేస్తావు అనే మైండ్ సెట్తో కామ్ అయిపోతా. లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్, ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోయింది ఈయనకి. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి ఆ టైంలో ఎవరిని వచ్చి అట్లా మాట్లాడినప్పుడు? ఆయన అనేస్తారు అంతే. సో లైఫ్ లాంగ్ తీసుకున్న ఒక డెసిషన్ పెళ్ళి, హీఈస్ ద రైట్ వన్ నాకు అని చెప్పి డిసైడ్ అయిన డే ఏంటి, ఎందుకు డిసైడ్ అవ్వాల్సి వచ్చింది? హీఈస్ ద కరెక్ట్ వన్ లైఫ్ లాంగ్. చాలాసార్లు గొడవ పడ్డాం. ఒక పాయింట్లో పర్మనెంట్ బ్రేకప్ అనే ఫేజ్ లాగా వచ్చింది. ఇంకా లేకపోతే డేట్ చేస్తున్నప్పుడు చెప్పో నాకు నీతో ఉండాలని లేదు, బ్రేకప్ ఊరికే చెప్పుకుని వదిలేసి జస్ట్ నైట్ కల్లా మళ్ళీ కలిసిపోతాం కదా, అది న్యాచురల్, అది జనరల్గా డేటింగ్ ఎలా ఉంటుందో అదే. బట్ ఒక్క పాయింట్లో అస్సలు బ్లాక్ చేసి నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ ఫేస్ చూడాలని లేదు, ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఒక 2 months అయింది. అప్పుడు రియలైజ్ అయింది. 2 సాలిడ్ డిస్టెన్స్ వచ్చింది చూడండి. అండ్ నాకు అసలు వద్దు అనే ఫేజ్లో అంత డిస్టెన్స్ వచ్చినప్పుడు, అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది దట్ ఓ నో కాదు. ఆయనకు కూడా అదే అనిపించింది, నాకు కూడా అదే అనిపించింది. ఆయన హైదరాబాద్ నుంచి నన్ను కలవడానికి బెంగళూరుకు వచ్చి నా కోసం వెయిట్ చేసి దెన్ నేను కూడా ఆయనతో మాట్లాడి అలా ఆ పాయింట్ ఐ థింక్ దట్ బ్రేక్ వాజ్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ ఆయనకు కూడా ఐఎమ్ ద వన్ అండ్ నాకు కూడా హీఈస్ ద వన్. సో ఎంత గొడవ అయినా పర్లేదు, నీతోనే ఉంటా అని ఐ థింక్ అప్పుడు నేర్చుకున్నాం. సో గొడవలు అయితే అవుతూ ఉంటాయి కామన్. ఓ యా, పెళ్ళయ్యాక అయితే అసలు వాట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కి మీరు మొగుడు చాలా లేరు నాకు, ఒకడే. ఆ మొగుడు ఇంత కోపం వస్తుంది. ఏమని పిలుస్తా ఏవండి అట్లా ఏమన్నా రెస్పెక్ట్? శ్రీపాద్ నాకన్నా 7 months చిన్నోడు. అవునా? అయ్యయ్యో, ఆయన హైట్ చూస్తే తెలీదు కానీ 7 months సేమ్ ఇయర్, మేము 96. బట్ ఇది ఎప్పుడు తెలిసింది? బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసింది? క్లాస్మేట్స్ కదా మేము. ఓకే ఓకే. 7 years డేట్ చేద్దాము, ఆయన బర్త్డే ఎప్పుడు నాకు తెలీదా. సో దానిలో మ్యాటరే లేదు యాక్చువల్లీ. సో ఇవ్వండి ఏం లేదు. ఏదైనా కొత్తగా పరిచయం అయ్యి అరేంజ్ మ్యారేజ్ ఏమైనా ఉంటే మేబీ అలా పిలిచేదాన్నేమో. శ్రీపాద్ ఏ అలా ఇలానే పిలుస్తా. సో మరి ఎప్పుడు కిడ్స్ ప్లానింగ్ లేదు, దానికి నేను కొంచెం పుష్ చేస్తున్నా పర్సనల్ లైఫ్ని. సెట్ అయిన తర్వాత లేదు, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైతే కూడా నేను పని చేయొచ్చు, బట్ ఏమైనా కిడ్స్ ప్లానింగ్ ఏదైనా చేస్తే నేను ఇంట్లో కూర్చోవాలి. దట్ విల్ పుష్ మై కెరియర్. సో నేను కొంచెం పని చేసి హ్యాపీ ఉన్నప్పుడు ఐ వాంట్ టు గో ఫర్ దట్. కానీ మీ
అంటే ఈ బ్యాచ్ అందరూ కలిసినప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా సో వాళ్ళ టాక్స్ అన్నీ ఒకటి సపరేట్ నడుస్తూ ఉంటే ఎప్పుడైనా అనిపించిందా నాకు పెళ్ళి అయిపోయింది లేదో మాడుకున్నారు సరే మాట్లాడుకోని అనే పాయింట్ వాళ్ళ టాక్స్ ఏముంటాయి అక్కడ మింగిల్ అవుతావో లేదా? యాక్చువల్లీ మెజారిటీ అందరికీ ఇంకా పెళ్లి కాలేదు కదా, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీల గురించి వాళ్ళ డేట్ల గురించి ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు. గర్ల్స్ గురించి గర్ల్స్ గురించి బాయ్స్ గురించి. నేనైతే నా మైండ్లో ఒక్కడే బాయ్ ఉన్నాడు, వాడి గురించే నేను ఆలోచిస్తూ ఉంటా. వీళ్ళది ఏదేదో స్టోరీలు ఉంటాయి, ఫన్ స్టోరీస్, ఏదేదో చేశారో అక్కడికి వెళ్ళాము, ఇలా అయిపోయింది అలా అయిపోయింది నేను పాస్ట్ 8 years నుంచి నా స్టోరీ ఇలానే ఒకటితోనే వెళ్తుంది. సో వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 years బ్యాక్ ఒకరిని డేట్ చేశాను, వాళ్ళతో ఈ స్టోరీ ఇలా ఉంది వాళ్ళ గురించి చెప్పడం, ఇప్పుడు ఈయనని డేట్ చేస్తున్నా వీళ్ళ స్టోరీ ఇలా ఉంది. నేను ఎంత ఆలోచించినా ఎప్పటి నుంచో నాకు ఒకడే, సో వాడే నా స్టోరీ. సో కొత్త 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 మాటలు చెప్పేది ఏం లేదు. నేను ఎంత స్టోరీ చెప్పుకున్నా శ్రీపద్ గురించే చెప్పుకోవాలి. సో బట్ ఐఎమ్ నాట్ సాడ్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సో యూజువలీ ఓకే నేను హ్యాపీగా ఉన్నా, వీళ్ళ బాధలు విందామని హ్యాపీగా కూర్చొని వింటా. చాలా మంది ముదురు బెండకాయలు ఉన్నారు సర్కిల్లో, సో వాళ్ళకి ఎప్పుడైనా పెళ్లి చేసుకో ఎన్ని రోజులు ఇట్లా తిరుగుతావు అని సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు? బెండకాయలకి ఏం చెప్పలేము, దే ఆర్ బెండకాయస్ బికాస్ దే ఆర్ బెండకాయస్. సో వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలనుకుంటారో అప్పుడే చేసుకుంటారు, మేము ఎంత చెప్పినా వాళ్ళు చేసుకోరు. సో వాళ్ళ టైం వాళ్ళది. సో ప్రెసెంట్ నీ క్లోజ్డ్ సర్కిల్ అంటే ఎవరు? ఎవరు? యష్మి. యష్మి నా క్లోజెస్ట్ సర్కిల్. బట్ సి క్లోజెస్ట్ సర్కిల్ నాకు పర్సనలీ అంటే ఇట్ ఈస్ మై సిస్టర్ అండ్ మై హస్బెండ్. పాపం వెంటనే మైకిల్ తీస్తారు, ఇయర్ ఫోన్స్ తీస్తారు వెనకాల. మీరేనా? ఎవరు తీసేశారు? ఇద్దరు తీస్తారు చెప్పు. నాకు యాక్చువల్లీ స్పీకింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఎక్కువ నేను ఇలా బయటికి వెళ్ళడం ఇదంతా చేయను. సో నాకు క్లోజెస్ట్ అంటే నా చెల్లి, నా హస్బెండ్. యూజువలీ నేను మై ఫ్యామిలీ ఈజ్ మై క్లోజెస్ట్ పీపుల్. యూజువలీ ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అని వేస్తే లేకపోతే ఈ లైవ్ వెళ్తే కూడా అడుగుతారు మీ క్లోజెస్ట్ ఎవరు అని, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతారు. ప్రకృతి అని చెప్తాను నా చెల్లి. సిస్టర్ కాదు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి అంటే శ్రీపాద్ అంట. అరే ఈ అమ్మాయికి ఎంత చెప్పినా వీళ్ళిద్దరు తప్ప ఎవరైనా చెప్పండి అంటారు. సో మెయిన్గా క్లోజెస్ట్ సర్కిల్ ఈజ్ మై ఫ్యామిలీ ఓన్లీ టు మీ, బికాజ్ ఐ డోంట్ గో అవుట్ మచ్. లేకపోతే నేను ఎవరిని కలిసినా ఇంతే ఉంటా. సో ఎవరిని కలిసినా ఆ మూమెంట్లో వాళ్ళే నాకు అందరికన్నా క్లోజ్ అనే ఫీలింగ్లోనే నేను ఉంటా. సో నాకు ఒకరితో హేట్ ఉంది నాకు నచ్చదు అనే కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే నాకు కోపం లేకపోతే ఏదైనా నెగిటివిటీ 5 minutes కన్నా ఎక్కువ ఉండదు. సో ఎవరైనా ఎంత చేసినా నాకు ఒక 5 minutesలో నేను అంతా మర్చిపోయి మనమే బెస్ట్ ఫ్రెండ్స్ ఆ రేంజ్లో ఉంటా నేను. సో ఆ లెవెల్కి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ సర్కిల్ అంటే అలా స్పెసిఫిక్గా ఏం లేదు నాకు. అండ్ చిన్నప్పటి నుంచి నేను చాలా మూవ్ అయ్యాను వన్ ప్లేస్ టు అనదర్. ఎప్పుడూ మేము ఒకటే చోట ఉండేదని లేదు. నాన్న ప్రాజెక్ట్స్ జాబ్ ప్రాజెక్ట్స్ వల్ల చాలాసార్లు షిఫ్ట్ అయ్యాం. సో నాకు ఒక చోట్లోనే ఉండి ఫ్రెండ్స్ చేసుకోవడం నేను ఎప్పుడు నేర్చుకోలేదు. నేను ఫ్రెండ్స్ అయ్యే లోపల అక్కడి నుంచి వేరే ఎక్కడికో షిఫ్ట్ అయిపోతాం. సో వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యే లోపల కొత్త ఫ్రెండ్స్ అయిపోతారు, వేరే షిఫ్ట్ అయిపోతారు కదా. సో కొత్త ఫ్రెండ్స్ వాళ్ళు క్లోజ్ అయ్యే లోపల మళ్ళీ షిఫ్ట్ అయిపోతాం. సో ఐ వుడ్ లైక్ టు థింక్ నేను ఒక ఫ్రెండ్ చేసుకుని ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకోవడం ఎప్పుడూ నేర్చుకోలేదు. అందుకే నాకు అలా జాన్ జిగురి దోస్త్ అనేది ఎవ్వరూ లేరు. థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అవ్వాలి, ఎందులో అడుగు పెడితే అది సక్సెస్ అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.